హాయ్ అండి, నమస్తే. వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక సర్వలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. నేను టమాటాలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకున్నానండి. అవి వేస్తున్నాను చూడండి. 2 టమాటాలు, 2 ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. అవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకోవాలి. నేను ముందుగానే వంకాయలను ఉప్పు, పసుపు వేసి తరిగి పెట్టుకున్నానండి. వాటర్లో వేసుకున్నాను. ఇట్లా వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు వేసుకున్న దాంట్లో మరి వంకాయలు వేస్తున్నాను చూడండి. అన్నీ ఆ సర్వలో వంకాయలు వేసేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట. వేసుకోవాలి ఆ విధంగా. అన్ని వంకాయలు వేసేసాను చూడండి. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా మనం తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడండి, తగినంత. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకున్న దాని మీద ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఆ విధంగా పెట్టుకుంటే వంకాయలు చాలా బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు వంకాయలు మగ్గినాయో లేదో చెక్ చేస్తున్నాను చూడండి. అట్లా కుదించడము అంటారు, దాన్ని అట్లా కుదిస్తున్నాను. వంకాయలు బాగా ఉడికినాయో లేవో అని. మనకు అట్లా ఆవిరి వస్తుందంటే వంకాయ బాగా ఉడికిందని అర్థము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను చూడండి. తగినంత కారం, మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకోవాలి. అప్పుడు వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను ధనియా పౌడర్ కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. తగినంత కొబ్బరి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కుదించుకోవాలన్నమాట. ఆ విధంగా చెక్ చేసుకోవాలి. కుదించుకుంటే ఉడికినాయా లేదో తెలుస్తుంది. మళ్ళీ కర్రీలో ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసినాయో లేదో మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. చెక్ చేసుకోవాలి. నేను ఎక్కువ స్పూన్ వాడనండి, అప్పుడప్పుడు వాడతాను. ఎక్కువ అట్లా కుదించడమే అలవాటు నాకు. ఇప్పుడు బాగా కుదించినాను, కలిపినాను కదండి. ఇప్పుడు ఒక వాటర్ ఉన్న ప్లేట్ మళ్ళీ ఒకసారి అట్లా పెడుతున్నాను అన్నమాట, బాగా మగ్గుతుందని. వంకాయ కర్రీ రెడీ చూడండి. చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గంట సింబల్. One eternity later. హాయ్ అండి, ఈరోజు మా ఊర్లో సంత అన్నమాట. సండే మా మమ్మీ పోయి కూరగాయలు తీసుకొచ్చింది చూడండి. ఇది కొత్తిమీర, ఇది చుక్క కూర, ఇది మెంతాకు, అవి బీన్స్ అన్నమాట, అవి పచ్చిమిర్చి, అవి మట్టికే బుడ్డలు, అవి వచ్చేసి కాకరకాయలు, దోసకాయలు, అవి వచ్చేసి క్యారెట్,
ఇవి వచ్చేసి బీరకాయలు, ఇవి వచ్చేసి బుడంకాయలు, ఇవి టమాటాస్ అన్నమాట. ఇవి వంకాయలు, అల్లము, పచ్చిమిర్చి, ఇవి వచ్చేసి నిమ్మకాయలు. ఇవన్నీ తీసుకొని వచ్చిందండి. మాకు ఒక 1 వీక్ సరిపోతాయి. మేము టమాటా పండ్లు ఫ్రిడ్జ్లో పెట్టామండి, బయటనే పెట్టుకుంటాం అన్నమాట. ఇదండి సంత, మా ఊరు సంత అన్నమాట. ఇది ప్రతి వారం మా అమ్మనే పోయి తీసుకొని వస్తుందండి. ఈరోజు సండే అండి. మా ఇంట్లో దోశ. వారం సండే వచ్చేసి ఒక రోజు దోశ చేస్తాను, ఒక రోజు ఇడ్లీ చేస్తాను, ఒక వారం వచ్చేసి వడ చేస్తాను అన్నమాట. నేను దోశ పిండి ఎలా చేస్తానో చూపిస్తానులేండి మీకు. ఇప్పుడు దోశ వేస్తున్నాను చూడండి. మా దోశ పిండిలు అయితే మేము పెసర బ్యాళ్ళు వేస్తాము, శనగ బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, మినప్బ్యాళ్ళు, అటుకులు అన్నీ వేస్తామండి. అట్లా వేసి చేస్తామండి మేము దోశ పిండి. ఒకసారి మీకు కూడా చూపిస్తానులేండి ఎలా చేస్తాను. దోశ అయ్యింది చూడండి. ఇప్పుడు ఆయిల్ వేస్తాను. చాలా బాగుంటాయండి, స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇది చూడండి ఎంత బాగున్నాయి. నోట్లో పెడితే కరిగిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఉంటాయి దోశ. పల్లీల చట్నీ వేసినాను అన్నమాట. ఇది రెండోది అన్నమాట.